ఇప్పుడు మేము చూపిస్తున్న ఈ yellow కలర్ శారీకి మేము డిజైన్ చేసిన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ డిజైన్ మీతో షేర్ చేస్తున్నామండి. సో ఇక్కడ శారీలో లీవ్స్ అలాగే అలా ఫ్లవర్స్ లాగా వచ్చాయి, ఆల్ ఓవర్ వర్క్ లాగా. సో ఈ వర్క్ని లీవ్స్ని బేస్ చేసుకొని మేము ఎలా డిజైన్ చేసామో మీకు ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నామండి. సో ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ సాయి డిజైనర్స్ యూట్యూబ్ ఛానల్. మా ప్రీవియస్ వీడియోస్ మీరు ఫాలో అవుతూ ఉన్నట్లయితే సో దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది. సో ఇక్కడ మనం మగ్గం వర్క్ డిజైన్ అనేది పెట్టాము, బీట్ డిజైన్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో. సో ఇక్కడ హ్యాండ్స్ అనేవి పక్క పక్కన కాకుండా ఒకటి ఎదురెదురు ఆపోజిట్ డైరెక్షన్లో అయితే పెడతాము మనం ఫ్రేమ్ పెట్ చేసిన తర్వాత. సో ఇక్కడ శారీలో మ్యాక్సిమం ఎల్లో కలర్ ఎక్కువ ఉంది కదా, సో అందుకని చెప్పి ఎల్లో కలర్ అనేది మనం ఎక్కువ యూజ్ చేసాము. ఇక్కడ బీట్స్ అనేది మిషన్ స్టిచ్ చేస్తుంది చూడండి. సో అన్ని బీట్స్ అనేవి రావట్లేదు, కొన్ని కొన్ని అయితే స్కిప్ అవుతున్నాయి. సో ఇప్పుడు మిషన్ స్టిచ్ చేస్తున్న బీట్ సైడ్ వచ్చేసి 2.5 mm అనమాట. సో ఇప్పుడు ఈ డిజైన్లో పెట్టింది 2.5 mm, అలాగే 3 mm బీడ్స్ డిజైన్ అయితే పెట్టాము. బీడ్స్ సైజు ఒకటి గోల్డ్ కలర్ బీడ్, ఒకటేమో బ్లాక్ షేడ్లో ఉంటుంది మ్యాట్ ఫినిష్ లాగా. ఇక్కడ బీడ్స్ అనేది ఫ్లవర్ బుటీస్ చుట్టూరా 3 అనేది చిన్న చిన్నగా వేస్తుంది. సో ఇక్కడ మీకు బీడ్స్ అనేవి చూపిస్తాము సైజెస్ వారీగా ఎలా ఉన్నాయో. మనకి ట్విన్ బీడ్ డివైస్ అండి ఇది. సో దీంట్లో బీడ్స్ అనేవి ఒక సైడ్ ఏమో మనం 3 mm వేస్తాము. ఇక్కడ మనం 3 mm బీడ్తో కింద బోర్డర్లో మాత్రమే వస్తుంది, ఇంకా రిమైనింగ్ మాత్రం 2 mm ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఈ 3 mm బీడ్స్ వచ్చేసి మగ్గం వర్క్లో వాడేవి అయితే పెట్టాము. సో మాకైతే సైజ్ అవైలబిలిటీ లేక సో అందుకని చెప్పి కొన్ని అయితే ఎక్కువైతే స్కిప్ అవుతున్నాయి. ఇక్కడ తర్వాత బీడ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉంటాయి కదా, సో అవైతే కట్ చేసేసుకోవాలి. చాలా సన్నగా ఉంటుంది ఇది, నైలాన్ థ్రెడ్ అండి. మనం జూట్ బ్యాగ్స్ కుట్టడానికి అలా యూస్ చేస్తారు కదా, సో అలాగే మనం జిగ్జాగ్ వేయటానికి కూడా యూస్ చేస్తాం. అలాంటి థ్రెడ్ అయితే ఉంటుంది, అది అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆ థ్రెడ్. ఒక హ్యాండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం సెకండ్ హ్యాండ్ అనేది ఫిట్ చేస్తాము మిషన్ పైన. ఆపోజిట్ డైరెక్షన్లో అయితే స్టిచ్ చేస్తాము. ఇక్కడ వైర్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాము. నీట్గా ట్రిమ్ చేసుకున్నాక ఎలా ఉందో చూడండి డిజైన్. మనకి బీడ్స్కి కొన్ని అయితే స్కిప్ అయ్యాయి. ఇక్కడ సెకండ్ సైడ్ అయితే డిజైన్ అయితే పెట్టాము. ఫస్ట్ యాజ్ యూజువల్గా థ్రెడ్స్ అనేది కుడుతుంది, ఆ తర్వాత బీడ్స్ వేస్తుంది. బోర్డర్లో మాత్రం జరీ ఇచ్చాము కట్ వర్క్ దగ్గర, రిమైనింగ్ మొత్తం సేమ్. మనకి ఈ హ్యాండిల్లో ఇక్కడ ఫ్లవర్స్ చూడండి బోర్డర్లో కింద. మనకి శారీలో ఎలా వచ్చిందో సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ బోర్డర్లో మనం కట్ వర్క్ ప్లేస్లో జరీ యూజ్ చేసాము. శారీలో ఏ కలర్ జరీ షేడ్ ఉంటుందో ఆ కలర్ జరీ షేడ్ అయితే యూజ్ చేస్తే బాగుంటుంది. సో మంచిగా ఈ బ్లౌజ్ అనేది ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కాదు, సపరేట్ పట్టు క్లాత్ తీసుకొని దానిపైన అయితే మనం ఇలా వేస్తున్నాము. ఇక్కడ బీడ్స్ అనేవి మిషన్ స్టిచ్ చేసేటప్పుడు కదులుతున్నాయి చూడండి. ఈ బీడ్స్ అనేవి మనం ఇప్పుడు డిజైన్లో ఇంటర్లాక్ సిస్టమ్ ఉంటుంది. సో ఒక బీట్ తెగిన పోవు అనమాట, కానీ మగ్గం వర్క్లో అయితే డిస్టర్బ్ అవుతాయి. ఇక్కడ థ్రెడ్స్ కంప్లీట్ అయిపోయాక సెకండ్ హ్యాండ్లో ఇంకా ఫైనల్గా బీడ్స్ అనేది స్టిచ్ చేస్తుంది. బీడెడ్ డిజైన్లో థ్రెడ్స్ మొత్తం ఒకసారి అయితే స్టిచ్ చేస్తుంది, ఆ తర్వాత ఫైనల్గా బీడ్స్ అనేది కుడుతుంది అనమాట మిషన్. ఫస్ట్ బీడ్స్ స్టిచ్ చేసి తర్వాత థ్రెడ్ వర్క్ చేస్తే నీడిల్స్ అనేది డిస్టర్బ్ అవుతాయి, అందుకని చెప్పి బీడ్స్ లాస్ట్లో ఇస్తారు. సో ఇక్కడ బుటీస్ అనేది స్టిచ్ చేయడం అయిపోయింది హ్యాండ్కి. ఫైనల్ బుటీ అనేది వేసేసింది. ఈ బుటీస్ కూడా చాలా బాగున్నాయి. ఇంతవరకు చేయించుకొని తర్వాత మగ్గం ఫినిషింగ్ కూడా ఇవ్వచ్చు. సో అలాంటి డిజైన్స్ కూడా మేము చాలా వేసాము, అప్కమింగ్ వీడియోస్లో మీకు పోస్ట్ చేస్తాము. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి 3 mm బీడ్ అయితే చేస్తుంది. మనం బీడ్స్కి వాడేది వచ్చేసి ఈ థ్రెడ్ అండి, మీకు చూపిస్తున్నాం కదా. ఇదిగోండి ఇక్కడ బీడ్స్ స్టిచ్ చేసిన తర్వాత వాటిని అయితే కట్ చేసుకుంటాము. ఇక్కడ బీడ్స్కి స్టిచ్ చేసేటప్పుడు మనం థ్రెడ్స్ బీడ్స్ డిజైన్లో పెట్టినప్పుడు అది ఆటోమేటిక్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్తుంది. కట్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ స్టాప్ అయిపోతుంది మిషన్, అందుకని ఆటోమేటిక్లో కొన్ని డిజైన్స్కి అయితే అంతే ఉంటాయి. ఇక్కడ హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయినాయి, 2 హ్యాండ్స్. ఏమైనా బీడ్స్ మిస్ అయితే తర్వాత మనం బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గమ్ పెట్టి కానీ సూది పెట్టి కానీ ఇంకా కుట్టుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేవి కట్ చేస్తున్నాము.
ఆ తర్వాత నెక్స్ట్ పిక్ యాడ్ చేస్తాం చూడండి. ఇక్కడ నెక్స్ట్ బ్యాక్ నెక్ అనేది ఫిట్ చేసాము. ఇక్కడ సేమ్ మనకి హ్యాండ్ బోర్డర్లో ఎలా డిజైన్ వస్తుందో అదే నెక్ లైన్ చుట్టూ సేమ్ వస్తుంది. కట్ వర్క్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇంకా ఈ శారీకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది డిజైన్ చూడండి. ఇక్కడ బోర్డర్లో ఫ్లవర్స్ కానీ మొత్తం సేమ్ లాగా వచ్చాయి. ఇక్కడ బోర్డర్లో మనకి ఎలా అయితే వచ్చిందో లీవ్స్ కానీ సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే వచ్చింది. శారీలో కలర్ కూడా సేమ్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా థ్రెడ్ అయిపోయింది కదా, నెక్స్ట్ బీడ్స్ అనేవి స్టార్ట్ చేసేస్తాము స్టిచ్ చేయటము. ఇంకా బీడ్స్ కూడా స్టిచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ నెక్ పెట్టుకోవడమే. ఇక్కడ బీడ్స్ అనేవి ఫస్ట్ నెక్ లైన్ చుట్టూరా కట్ వర్క్ ప్లేస్లో మిడిల్లో 3 యాడ్ చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ సింగిల్గా 3 mm బీడ్స్ అనేవి స్ట్రైట్ లైన్ లాగా కుడుతుంది. ఇప్పుడు 3 mm బీడ్స్ అనేవి స్టిచ్ చేస్తుంది. ఇవైతే మగ్గం వర్క్ బీడ్స్ కావటం వల్ల కొన్ని అయితే ఎక్కువ స్కిప్ అయ్యాయి. 2 mm బీడ్స్ అయితే కనుక ఇవి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్లో కంపెనీ వాళ్ళు ఇచ్చినవి. ఇవి మాత్రం మగ్గం వర్క్లో ఇచ్చిన బీడ్స్ అయితే మేము వేసాము. మేము యూస్ చేస్తున్నవి రన్నింగ్ అవుతుందా లేదా అని అయితే పెట్టి చూసాము. సో డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇలా తర్వాత మనం కుందన్స్ అనేవి అంటిస్తాము ఫ్లవర్ మిడిల్లో. ఈ సారికి మేము డిజైన్ చేసిన వర్క్ మీకు నచ్చిందని అనుకుంటున్నాము. ఇక్కడ రెడ్ కలర్ కుందన్స్ అయితే అంటించాము. ఇంకా శారీలో ఎల్లో కలర్ డిజైన్ వచ్చింది కదా, సో అక్కడ రెడ్ కలర్ లైట్గా వచ్చిందని రెడ్ కలర్ కుందన్స్ అయితే అంటించాము. అవుట్లైన్ టైప్లో వచ్చింది. ఇక్కడ మీకు పిక్స్ యాడ్ చేస్తున్నాం చూడండి. మా దగ్గర మీరు స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు మిస్ అవ్వకుండా మా వీడియోస్ని చూడొచ్చు. మీరు మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే టైలరింగ్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కామెంట్ చేయండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొకసారి చెప్తున్నాము, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మంచి వీడియోస్ అయితే మిస్ అవుతారు. సో అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.